హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను స్టిచ్ చేసిన కొన్ని లాంగ్ ఫ్రాక్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే నా మా పాప కోసం అండ్ నా కోసం స్టిచ్ చేయించుకున్నవి. ఫస్ట్గా అయితే ఇది మా పాప కోసం స్టిచ్ చేశాను. ఇదైతే ఆర్గంజా బ్లాక్ కలర్, ఫుల్ అంబ్రిల్లా మోడల్ అనమాట. చాలా విమ్మొస్తుంది. లోపల సాటిన్ క్లాతే తీసుకున్నాను. ఈ బ్లాక్ మీద అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో దీనికైతే హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను. చేసి దీనికి పీకో చేసేసాను అనమాట. అండ్ నెక్ అయితే సేమ్ అదే ఫ్లవర్స్తో ఇలా ఫ్లవర్స్ లాగా చేశాను. ఈ ఫ్లవర్స్కి లీవ్స్ కూడా అదే ఇచ్చేసాను సేమ్ క్లాత్తో. అండ్ మధ్యలో అయితే ఇలా బీడ్స్ అయితే పెట్టాను 3 ఫ్లవర్స్కి. సో ఇది మా పాప కోసం నేను స్టిచ్ చేసిన ఫస్ట్ ఫ్రాక్. అండ్ బ్యాక్ అయితే కనుక ఉక్స్ పెట్టేశాను, జిప్ కాకుండా. సో బ్లాక్ కలర్ ఆర్గంజా. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇది. ఇప్పుడైతే ఇంకోటి, ఇది కూడా ఆర్గంజా ఫ్రాకే. ప్యారెట్ గ్రీన్ ఆర్గంజా అండ్ లైనింగ్ కూడా లోపల సాటిన్ క్లాత్ వేశాను. అండ్ దీనికి ఏంటంటే ఆర్గంజా పైన ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చాయి. ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయి. సో బాడీకి కూడా సేమ్ క్లాత్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఫ్రంట్లో ఒక పార్ట్ దగ్గర ఈ ఫ్లవర్స్ అంతా ఇలా వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్ మరీ ప్లెయిన్ అయిపోతుందని చెప్పేసి ఈ క్లాత్లో వచ్చిన స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ స్మాల్ ఫ్లవర్స్ని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను. కాకపోతే దీనికి సింగిల్ లేయర్ పెట్టి పీకో చేయించేసాను. సో ఇదైతే మా పాపకి నేను కుట్టిన రెండో ఫ్రాక్. ఫోన్లో అయితే ఇది మరీ బాగా డల్గా అనిపిస్తుంది, బట్ రియల్గా కొంచెం డార్క్ ఉండింది. అండ్ కింద కూడా ఇలా పీకో చేయించేసాను. ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. వేసుకుంటే అయితే చాలా లుక్ బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ పెట్టేసాను. ఇప్పుడైతే ఇంకో ఫ్రాక్, ఇది నెట్టెడ్ ఫ్రాక్ అన్నమాట. ఈ నెట్టెడ్ ఫ్రాక్కి ఇదైతే ప్యూర్ బెనారస్. చూసారు కదా, ఇదైతే ప్యూర్ బెనారస్, సాఫ్ట్ బెనారస్. దాని మీద గోల్డ్ కలర్ డిజైన్స్ వచ్చింది బుటీ లాగా. సో దీనికి బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను, సింగిల్ లేయరే కానీ కొంచెం హ్యాండ్స్ పెద్దగా పెట్టి పీకో చేయించేసాను. అండ్ అస్సలు గుచ్చుకోదన్నమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ నెక్ చుట్టూ కూడా బీడ్స్తో హైలైట్ చేశాను. వైట్ బీడ్స్ వస్తాయి కదా, సో వైట్ బీడ్స్తో హైలైట్ చేశాను. అండ్ కింద నేను ఇలా క్రీమ్ కలర్ తీసుకున్నాను కాబట్టి క్రీమ్ కలర్ నెట్తో ఇలా ఫ్లవర్ లాగా చేసి దానికి మధ్యలో పింక్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేశాను. సో కింద అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రాక్ దీనికైతే ఇక్కడ ప్రిల్స్ పెట్టాను, చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాను. అండ్ ప్లెయిన్ ఇదే వస్తుంది. అండ్ కింద అయితే ఇక్కడైతే కుచ్చు పెట్టాను. సో ఫ్రాక్ అయితే ఇలా కింద ప్రిల్స్ పెట్టాను. సో చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా. సో ఓవరాల్గా అయితే ఫ్రాక్ ఇలా ఉంటుంది.
ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పాపకు స్టిచ్ చేసిన ఫ్రాక్స్. అండ్ ఇప్పుడైతే నా కోసం కొన్ని స్టిచ్ చేసుకున్నాను, ఆ ఫ్రాక్స్ చూపిస్తాను. సో ఇదైతే లాంగ్ ఫ్రాక్, ఇది కూడా లాంగ్ ఫ్రాకే, ఫుల్ కలంకారీ డిజైన్. దీని మీద అన్ని బర్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, కాటన్. దీనికైతే హ్యాండ్స్ అయితే ఇలా పీకో చేపించి పైపింగ్ వేసాను, రెడ్ కలర్ పైపింగ్ వేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాను. అండ్ నెక్ చుట్టూ కూడా రెడ్ కలర్ పైపింగ్తో హైలైట్ చేశాను. అండ్ ఫ్రంట్ అయితే నార్మల్గానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టాను. పాట్ నెక్ పెట్టి టాజిల్స్ చూడండి ఎట్లా స్టిచ్ చేశాను, వీటికి కూడా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. సో ఇదైతే నా లాంగ్ ఫ్రాక్. అండ్ చాలా విమ్ వస్తుంది. సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి లేదా షాపింగ్స్కి కూడా వేసుకెళ్ళచ్చు. సో దీనికైతే నేను ప్లెయిన్ రెడ్ కలర్ చున్నీతో పేరప్ చేసుకున్నాను. ఇలా ఉంది. ఇప్పుడైతే ఇంకో లాంగ్ ఫ్రాక్, ఇది ఆర్గంజా సిల్వర్ కలర్ అన్నమాట. సో ఇది కూడా చాలా విమ్ ఉంటుంది. సో ఇది లాంగ్ ఫ్రాక్, వేసుకుంటే అయితే చాలా చాలా అందంగా ఉంటుంది. కాకపోతే నెక్కి అయితే నేను ప్లెయిన్ డిజైనే తీసుకున్నాను, బ్యాక్ కూడా ప్లెయినే తీసుకొని జస్ట్ నార్మల్ థ్రెడ్స్ పెట్టుకున్నాను. నార్మల్ కానీ బడ్స్ లాగా పెట్టేశాను. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా 3 లేయర్స్లో తీసుకున్నాను. 3 లేయర్స్ అన్ఈక్వల్ సైజ్ తీసుకొని పీకో చేయించాను అనమాట. అండ్ దీనికైతే లోపల హ్యాండ్ కూడా వస్తుంది. సో ఇలా అయితే హ్యాండ్ డిజైన్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎలా ఉంది నా లాంగ్ ఫ్రాక్? నా లాంగ్ ఫ్రాక్స్ నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్స్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్తే నేను అవి చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.